Truck rams into car, kills 3 at Bakarapeta Ghat. భాకరపేట ఘాట్ వద్ద ట్రక్ కారును ఢీకొట్టింది, ముగ్గురు మరణించారు. పదాల అర్థాలు మరియు సందర్భం. రామ్స్ అంటే ఢీకొట్టింది. ఇక్కడ రామ్స్ అనే పదం ట్రక్ కారును బలంగా ఢీకొట్టిందని తెలియజేస్తుంది. కిల్స్ అంటే మరణించారు. ఇక్కడ కిల్స్ అనే పదం ట్రక్ ఈకొన్న కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించారని తెలియజేస్తుంది. ఘాట్ 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 అంటే కొండ ప్రాంతంలో ఉన్న ఒక వంపు లేదా ఒక రోడ్డు. ఇక్కడ భాకరపేట అనే ప్రదేశంలో ఉన్న ఒక ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. సులభంగా, కుతూహలంగా వివరించడం. భాకరపేట అనే చోట ఒక కొండ ప్రాంతముంది. ఆ కొండ ప్రాంతంలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డులో వెళ్తున్నప్పుడు ఒక ట్రక్ అదుపు తప్పి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. A tomato-laden truck rammed into a car at the Bakarapeta Ghat on the Tirupati-Anantapur National Highway, killing 3 persons on the spot and injuring 2. పదాల అర్థాలు మరియు సందర్భం. టొమాటోలాడెన్ ట్రక్. ఇక్కడ లాడెన్ అంటే నిండిన అని అర్థం. కాబట్టి టొమాటోలాడెన్ ట్రక్ అంటే టమాటోలతో నిండిన ట్రక్ అని అర్థం. అంటే ఆ ట్రక్ మొత్తం టమాటో పెట్టెలతో నిండి ఉంది. రామ్మెడ్ ఇంటూ అంటే బలవంతంగా ఢీకొట్టడం. అంటే ఆ ట్రక్ కారును చాలా వేగంగా మరియు బలంగా ఢీకొట్టింది. ఘాట్ ఘాట్ అంటే కొండవాలు లేదా గుట్ట. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో రహదారులు కొండల మీదుగా వెళ్లే చోట్ల ఘాట్ అని అంటారు. ఆన్ ది స్పాట్ అంటే అక్కడే, ఆ సమయంలోనే అని అర్థం. అంటే ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంజూరింగ్ అంటే గాయపరిచడం. అంటే ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు గాయపడ్డారు. మొత్తం వాక్యాన్ని తెలుగులో అర్థం చేసుకుందాం. తిరుపతి నుంచి అనంతపురం వెళ్లే జాతీయ రహదారిపై భాకరపేట అనే చోట ఉన్న కొండవాలు ఘాట్ వద్ద టమాటోలతో నిండిన ఒక ట్రక్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడే చనిపోయారు మరియు 2 వ్యక్తులు గాయపడ్డారు. The truck was going from Kolkata to Chennai. The car was reduced to a mangled heap following the accident. పదాల అర్థాలు మరియు సందర్భం. రెడ్యూసెడ్ టు. ఇక్కడ రెడ్యూసెడ్ టు అంటే మారిపోయింది లేదా తయారైంది అని అర్థం. అంటే ప్రమాదం తర్వాత కారు మునుపటి స్థితి నుండి పూర్తిగా మారిపోయింది. మాంగెల్డ్ అంటే ఛిద్రమైన, ముక్కలుగా అయిన అని అర్థం. అంటే కారు ప్రమాదంలో చాలా తీవ్రంగా దెబ్బతిని ముక్కలుగా విరిగిపోయింది. హీప్ అంటే గుట్ట లేదా కుప్ప అని అర్థం. అంటే ప్రమాదం తర్వాత కారు ముక్కలు ఒక కుప్పలాగా పోసి ఉన్నాయి. ఫాలోయింగ్ అంటే తర్వాత, అనుగుణంగా అని అర్థం. అంటే ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆ స్థితిలోకి మారింది. యాక్సిడెంట్ అంటే ప్రమాదం అని అర్థం. ఇక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. మొత్తం వాక్యాన్ని తెలుగులో అర్థం చేసుకుందాం. ఆ ట్రక్ కళకడ నుండి చెన్నైకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత ఆ కారు చాలా చెడిపోయి, ముక్కలుగా విరిగి ఒక గుట్టలాగా మారిపోయింది. సరళంగా చెప్పాలంటే ట్రక్ కారును ఢీకొన్నప్పుడు కారు పూర్తిగా దెబ్బతిని ముక్కలైపోయింది. Ramesh Murthy, 34, Manjunatha, 38, and Muni Venkata Reddy, 55, who were inside the car perished in the mishap. All of them hailed from Chikkabalapura town in Karnataka. కారులో ఉన్న రమేష్ మూర్తి 34, మంజునాథ 38 మరియు ముని వెంకటరెడ్డి 55 అనే ముగ్గురు వ్యక్తులు ఆ ప్రమాదంలో మరణించారు. ఈ ముగ్గురు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్ళాపుర పట్టణానికి చెందినవారు. పదాల అర్థాలు మరియు సందర్భం. ఇన్స్డెథికార్ కారు లోపల. ఇక్కడ ఇన్స్డే అనే పదం కారు లోపల ఉన్నారని తెలియజేస్తుంది. అంటే ప్రమాదం జరిగినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. పెర్రిషెడ్ మరణించారు. పెర్రిషెడ్ అనే పదం ఇక్కడ ప్రమాదంలో మరణించారు అని అర్థం. ఇది చాలా తీవ్రమైన పరిస్థితిని సూచిస్తుంది. మిషప్ ప్రమాదం. మిషప్ అనే పదం అనుకోకుండా జరిగిన ఒక దుర్ఘటనను సూచిస్తుంది. ఇక్కడ కారు ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. సులభంగా, కుతూహలంగా వివరించడం. కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర అనే చోటు నుంచి వచ్చిన ముగ్గురు స్నేహితులు కారులో ప్రయాణిస్తుండగా ఒక దురదృష్టవంతమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ ముగ్గురు వ్యక్తులు మరణించారు. Meanwhile, 2 others were rescued by onlookers, even as the police reached there. తెలుగు అనువాదం. అదే సమయంలో పోలీసులు అక్కడ చేరుకున్నప్పటికీ 2 వ్యక్తులను చుట్టుపక్కల ఉన్నవారు రక్షించారు. పదాల అర్థాలు మరియు సందర్భం. మీన్వైల్ అదే సమయంలో, ఇది ఒక సంఘటన జరుగుతున్న సమయంలో మరొక సంఘటన జరుగుతుందని తెలియజేస్తుంది. రెస్క్యూడ్ రక్షించారు. ఇక్కడ రెస్క్యూడ్
అనే పదం ప్రమాదం నుండి లేదా ఇబ్బంది నుండి ఎవరినైనా కాపాడడం అని అర్థం. ఆన్లుకర్స్ చుట్టుపక్కల ఉన్నవారు. ఇక్కడ ఆన్లుకర్స్ అనే పదం ఏదైనా సంఘటన జరుగుతున్న చోట నిలబడి చూస్తున్న వ్యక్తులను సూచిస్తుంది. ఈవెన్యాజ్ అయినప్పటికీ అదే సమయంలో ఇది రెండు విషయాలు ఒకే సమయంలో జరుగుతున్నాయని, కాని వాటి మధ్య కొంత వ్యత్యాసం ఉందని తెలియజేస్తుంది. రీచెడ్ తేరే అక్కడ చేరుకున్నారు. ఇక్కడ రీచెడ్ తేరే అనే పదం పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారని తెలియజేస్తుంది. సులభంగా, కుతూహలంగా వివరించడం. ఒక ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వెంటనే ఇద్దరిని కాపాడారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు సహాయం చేయడం ప్రారంభించారు, కాని పోలీసులు కూడా కొంత సమయం తర్వాత అక్కడికి చేరుకున్నారు.